బిచ్కుంద నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో చోరీ జరిగింది. కండక్టర్ క్యాష్ బ్యాగ్లో నుంచి 6,000 రూపాయలు దొంగిలించాడు. సంగారెడ్డి క్రాస్ రోడ్డుకు రాగానే క్యాష్ బ్యాగ్లో డబ్బులు తక్కువ ఉండడం కండక్టర్ గ్రహించి దొంగతనం జరిగిన విషయం డ్రైవర్కు తెలపడంతో నేరుగా పటాన్చెరు పోలీస్ స్టేషన్కు బస్సును తీసుకురావడంతో బస్సును పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వేరే ప్యాసింజర్ బ్యాగ్లో డబ్బులు వదిలి దొంగ పారిపోయాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తనిఖీలో దొరికిన 6,000 రూపాయలు స్వాధీనం చేసుకుని బాధితులు కండక్టర్కు పోలీసులు అప్పగించారు. बस పాపం ఆయన డల్ అయిండు ఎండలో కూర్చుండా बस स्टैंड బ్యాగ్ పెట్టి ఫైన్ తీసుకెళ్ళి మూడు ముందు పెట్టి పక్కన పెట్టింది రాంపూర్ గారు దిక్కాము బాలనారు కొట్టినాడు బాలనారు కొట్టాడు ఇప్పుడు లేట్ బాలనారు కొట్టినాడు మంచిగా ఉన్న ఆయన నెల కొట్టేసి ఆలోచించిన ఎవరికి ఇవ్వలే అని మొత్తం క్యాష్ లెక్క పెట్టిన. నేను జోపేట్ లెక్క పెట్టినప్పుడు 9,500 ఉండాలి. ఇప్పుడు క్యాష్ 500తో 6,500 ఉంది. అప్పుడు డౌట్ వచ్చి మా డ్రైవర్ చెప్పేసి అన్నా ఎట్లుంది అంటే ఎవరు దింపొద్దు డైరెక్ట్ వచ్చేదాము ఎవరిని కూడా దింపాలి. ఇస్నాపూర్ వరకు ఇస్నాపూర్లో దిగేటోళ్ళు ఉన్నారు 8 మంది. వాళ్ళని కూడా ఇక్కడ దాకా తెచ్చి ఇట్టికి అమ్మ అంటే సరే సార్ మేము కూడా వస్తామని వచ్చేసాం. వచ్చినాక ఇక్కడ దింపి క్యాష్ దొరికింది సార్. అంటే మొత్తం ఎంత ఉంటుంది క్యాష్? మొత్తం 15,060 రూపాయలు సార్. మరి అంతే ఎందుకు సగమే? అవి మీది నోట్లే వచ్చేసినాయి. మీకు డౌట్ రాలేదు? అప్పుడు నేను అంత డౌట్ రాలేదు సార్. ప్యాక్ ఫుల్ పబ్లిక్ ఉరుగా ఇదే సదాశివపేట మొన్న మా కండక్టర్ 25,000 పోయింది సార్. సంగారెడ్డి జైరాబాద్లో శ్రీనాథ్ అనే కండక్టర్ దొరకలేదు. దిగిపోయినాడు దొరికిండ మీకు? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు లేడు. అది ఎన్ని పెట్టిపోయింది డబ్బులు? ఇవి వేరే వాళ్ళ బ్యాగ్లో నేను ఎక్కేటప్పుడే వాళ్ళ బ్యాగ్ నా పైన పెట్టించా. వాళ్ళు వేరే రాంపూర్లో ఎక్కారు. మస్తు లగేజ్ ఉంది. అక్కడ పెట్టిస్తే వాళ్ళు వెనక పోయి కూర్చోరు లాస్ట్ సీట్లో. వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళు ఈ క్యాష్ బ్యాగ్ వీళ్ళ అట్టడబ్బాది ఒకటి ఉంది డ్రాయర్లది, అందులో పెట్టారు. పోలీస్ స్టేషన్ వస్తూనే వచ్చిందా పైసలు? పోలీస్ స్టేషన్కి వస్తూనే వచ్చినాయి సార్. మనం చెక్ చేస్తామంటే మేము దొంగలం ఉన్నామా అది ఉన్నారా అంటారు. కాకపోతే ప్యాసింజర్ కూడా కోఆపరేషన్ చేసేస్తాం. మేము బాగా తెలుసు మేము ఇద్దరు పని చేసి మొత్తం
సార్ హైదరాబాద్ 2 డిపో సార్ దిల్సుఖ్ నగర్. నా పేరు అనంత్ కుమార్, కండక్టర్. బిచ్చుకుందా పోయేస్తున్నాం సార్. సంగారెడ్డికి వచ్చేసరికి క్యాష్ ఆల్రెడీ అమౌంట్ కరెక్ట్గా ఉంది సార్, లెక్క పెట్టి పెట్టుకున్నాను. సంగారెడ్డిలో టికెట్ కొట్టి చౌరస్తా దాటం వచ్చి అన్ని జమా ఇచ్చింది సార్. క్యాష్లో 6,000 తక్కువ ఉన్నాయి సార్. ఇక్కడ మన సాదేకి వచ్చినాక మనకు సార్ సంగారెడ్డి చౌరస్తా దాటినాక చూసుకున్నాం సార్. ఎలా క్యాష్ బ్యాగ్ అంతా క్యాష్ అంతా టికెట్ కొట్టినాక లెక్క పెడదామని చూస్తే తక్కువ ఉంది సార్. ఒక 4-5 సార్లు లెక్క పెట్టినా. లెక్క పెడితే మా డ్రైవర్కి చెప్తే పిఎస్కి వెళ్దాము. సరే సార్ కొట్టంజారు పిఎస్కి వెళ్ళి నేను కూడా ఇక్కడే ఉంటా అని చెప్పేసి. అంటే ఇప్పుడు అమౌంట్ ఉందా? ఉంది సార్, బరాబర్ ఉంది. ఎట్లా దొరికింది? పోలీస్ వాళ్ళ సహాయంతో దొరికింది సార్. కొడంచెరు పిఎస్ సార్. సంతోషం. సార్ థ్యాంక్ యూ.